హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే మరో చక్కటి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. మటర్ మేతి కర్రీ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ముందుగా ఫ్రెష్ మటర్ని 1 కిలో తీసుకున్నానండి. ఇందులోకి కాస్త సాల్ట్ వేసి ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఆ మటర్కి పట్టి కాస్త బాగా అనిపిస్తుంది, అందుకని వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే గ్యాస్ ఆన్ చేసేసుకుంటున్నాను. 2 లేదా 3 విజిల్స్ అండి. ఆ తర్వాత అయితే ఒక కట్ట మెంతి ఆకుని తీసుకున్నాను. దీన్ని బాగా సన్నగా తరుక్కుంటున్నానండి. తరుక్కొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, మంచిగా వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని కట్ చేసేసుకున్నానండి. దీనికి మసాలాకు కావాల్సినవి ఒక మీడియం 4 టమాటోస్, ఇంకా ఒక 4 మీడియం ఆనియన్స్, ఇంకా ఒక గుప్పెడు కాజు తీసుకుంటున్నానండి. ఈ 3 ఇంగ్రీడియంట్సే. ఇక్కడైతే నేను కడాయి పెట్టుకున్నాను. ముందుగా కడాయిలో అయితే ఈ మెంతాకు మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని చక్కగా వేయించుకుంటున్నానండి. ముందైతే వాటర్ పోయే వరకు వేయించుకున్నాను. దానిలో ఉన్న వాటర్ వెళ్ళిపోయాక కాస్త 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న చేదు కాస్త తగ్గుతుంది, ఇంకా ఆకుకి మంచి రుచి కూడా వస్తుందండి. ఇప్పుడైతే వేగిపోయిందండి. నేనైతే దీన్ని పక్కకు తీసేసుకుంటున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ముందుగా అయితే కాజు వేసుకుంటున్నానండి. చూడండి, కాజు కాస్త దూరగా అయ్యాక టమాటోస్ వేసేసుకున్నానండి. ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ మంచిగా ఒక 50% కుక్ అయితే చాలండి. ఎందుకంటే మనం దీన్ని మొత్తం మళ్ళీ పేస్ట్ చేస్తాం కదా. ఈ లోపైతే గ్రీన్ పీస్ అయితే బాగా బాయిల్ అయిపోయాయి, విజిల్స్ కూడా వచ్చేసాయి. నేను తీసేసాను. ఇప్పుడైతే టమాటోస్ వేసేస్తున్నానండి. ముందుగా కాజు వేసాను, ఆ తర్వాత ఆనియన్స్ వేసాను, ఆ తర్వాత టమాటోస్ వేస్తున్నాను. ఈ మూడింటిని కూడా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వేయించుకోవాలండి. అప్పుడు ఏంటంటే 50% కుక్ అయిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి, దీన్ని కాస్త సైడ్లో పెట్టుకొని మనం పేస్ట్ చేసుకోవాలండి. కాస్త వేడి తగ్గాక, అలాగే వేడి మీద చేసుకున్నాం కదండి. నేనైతే చూడండి చక్కగా బాయిల్ అయిపోయాయి. ఈ స్టేజ్ వస్తే చాలండి. నేనైతే కాసేపు పక్కన పెట్టుకొని మిక్సీ పట్టించేసుకున్నానండి. మీరైతే కాస్త చల్లగయ్యాకే పెట్టండి. ఇలాగైతే వేయకండి. ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఎంత చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. అప్పుడే క్రీమీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకాస్త ఆయిల్ వేసుకొని కాస్త క్రష్ చేసుకున్న కసూరి మేతిని వేసుకుంటున్నానండి. ముందుగా మనం మేతి వేసుకుంటున్నాం, మళ్ళీ కసూరి మేతి ఎందుకు అంటే ఇలా ఆయిల్లో కసూరి మేతి వేయడం వల్ల మంచి అరోమా స్మెల్ వస్తుందండి. దాని తర్వాత మనం ఇందాక చేసుకున్న పేస్ట్ని వేసుకోవడమే. ఈ పేస్ట్ ఒక 5 to 10 minutes కుక్ అయ్యాక మనకి అప్పుడే కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదండి. ఆయిల్ బయటకు వచ్చింది అంటే మనకి మసాలా బాగా చక్కగా వేగిపోయినట్లే. చూడండి, ఎంత చక్కగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా కాసేపు వేగాలండి. చూడండి,
ఇంకాస్త వేగింది అంటే ఆ తర్వాత మనం ఇందాక వేయించుకున్న మేతిని ఇందులో వేసేసుకోవచ్చండి. ఇలా ఒక 10-15 నిమిషాల తర్వాత మనం వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి మసాలా అంతా. ఇప్పుడు ఈ టైంలో మనం ఆకుని వేసేసుకోవాలండి. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, దీన్ని వేసేసుకొని చూడండి మొత్తం కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కాస్త కలర్ చేంజ్ అవుతుందండి. మధ్యలో కెమెరా అస్సలు ఫోకస్ అవ్వట్లేదండి. చూడండి రెండింటిని మిక్స్ చేశాను. ఆకు మిక్స్ చేశాక మంచి కలర్ వచ్చిందండి. చూడండి గ్రీన్గా ఆరెంజ్గా మంచి ఎల్లోయిష్ కలర్కి వచ్చేసిందండి. ఇది బాగా చక్కగా కలుపుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఇందాక 2 to 3 విజిల్స్ పెట్టుకున్నాం కదండి మటర్, ఆ మటర్ని ఇందులోకి వేసేసుకోవడమే. చూడండి మొత్తం గ్రీన్ పీస్ని నేను ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక ఒకవేళ ట్రై చేస్తే ఎలా ఉంటుందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఏ సీజన్లో ఆ వెజిటబుల్స్ ఆ ఫ్రూట్స్ తినాలంటారు కదండి, ఈ టైంలో మనకి బాగా ఫ్రెష్గా దొరికేది మటరే కదండి. కాబట్టి ఎంత వీలైతే అంత నేను మటన్ని చేయడానికి ట్రై చేస్తుంటాను. ఈ రెసిపీ అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. ఈ స్టేజ్లో నేను కాస్త ఉప్పు యాడ్ చేసుకున్నానండి. ఇంకా అంతేనండి, ఇంకా మనం ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్ అయ్యాక కాస్త బాయిల్ అయ్యాక పాల మీగడని వేసుకోవచ్చండి. కొంతమంది క్రీమ్ వేస్తారు, నేనైతే పాల మీగడని వేస్తానండి. పాల మీగడ వేయడం వల్ల ఏంటంటే వన్ టైప్ ఆఫ్ క్రీమీ టెక్స్చర్ అంటారు కదా, మనం హోటల్స్లో వేస్తారు కదా, అలాంటి ఫ్లేవర్ వస్తుందండి. మీరు కనుక రైస్ కోసం చేసుకుంటుంటే ఈ మీగడని స్కిప్ చేయండి. ఒకవేళ చపాతీ యా పూరి అయితే మాత్రం ఈ మీగడని కంపల్సరీ వేయండి. మీగడ వేయడం వల్ల చాలా అంటే చాలా రిచ్ టేస్ట్ వస్తుందండి. నేనైతే మీగడ అలాగే వేసేసాను. మీకు కావాలంటే కాస్త మిక్సీలో 1-2 సార్లు మిక్సీ పట్టుకొని వేయండి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రెసిపీ తయారైపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.